నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ఉగ్రవాదానికి కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తుంది, అలాగే సైన్యాన్ని అవమానపరిచేలాగా చేస్తుందని కూడా ప్రధానమంత్రి మోడీ నిన్న మణిపూర్లో మాట్లాడారు. అన్వాంటెడ్ స్టేట్మెంటు. ఉగ్రవాదుల వల్లనే ఇందిరాగాంధీ, ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ. మేమెందుకు చేస్తామండి? కొత్త మాట ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఉగ్రవాదుల మీద నీకు అంత కోపం ఉంటే ఎందుకు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎందుకు ఆడిపించినావు? అదే ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలని పహల్గామ్లో జరిగిన సంఘటన మీద అన్ని పార్టీలు, ఇండియా కూటమి ఎంత మద్దతు ఇచ్చిందా లేదా? ప్రధానమంత్రి గారు గో హ్యాడ్ అన్నారు. అప్పుడే నువ్వు ఆపరేషన్ సింధూర్ అన్నావు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఏమైంది? ఇంకా 4 రోజులు కాలే క్రికెట్ మ్యాచ్ ఆడిపిస్తావు, ఉగ్రవాదులను మా మీద తోలిస్తావు. ఉగ్రవాదుల వ్యతిరేకమే మొదటి నుంచి. ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ, మా ప్రాణాలు కోపోతుంటే రాహుల్ గాంధీ మీద కొత్త ఆరోపణలు చేయడం ఇది ఒక ఆనవాయితీ అయింది. అదేవిధంగా మణిపూర్లో ఎప్పుడు పోయినావు? 2 ఏళ్ల తర్వాత చనిపోయి కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, తిండికి లేకుంటున్నారు. ఇవాళ 2 ఏళ్ల తర్వాత పోయి ఆ ఇనాగ్రేషన్ చేసి కోట్ల రూపాయలు ఒడవస్తున్నాం. రేపు వచ్చే ఎన్నికల్లో మణిపూర్లో గెలవడానికే నీ ఆలోచన తప్పితే మనుషుల ప్రాణాలు అవసరం లేదు. నిజంగా ప్రాణాలు అవసరం ఉంటే ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఆడవనీయకపోదు. అక్కడ ఉగ్రవాదులు చనిపోయినటువంటి వాళ్ళ భార్యలు పిల్లలు ఏమంటారు? మాకు జరిగినటువంటి దెబ్బ ఇంకా మానుకోనే లేదు, ఈయన క్రికెట్ మ్యాచ్ ఎందుకు పెట్టినాడు? ఉగ్రవాదులు నువ్వు మద్దతు ఇస్తున్నావా, మేము ఇస్తున్నావా అని నేను అడుగుతున్నా. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నెహ్రూ వల్లనే మొత్తం దూరం చేశారు. అసలు ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం వెనుకడుగేసింది. మొత్తం మణిపూర్ అయితేంది, అస్సాం అయితేందని కూడా మోడీ మాట్లాడారు. చూడండి, మణిపూర్ ఇవాళ గుర్తుకొచ్చింది. నిజంగానే ఏది నార్త్ ఈస్ట్ స్టేట్లు గిన బాగుండాలంటే నువ్వు ఆనాడే పోయి ఫర్దర్గా ఎవరు చదవకుండా అన్ని వరాలు ఆనాడే ఇచ్చినుంటే ఇంతమంది చనిపోకపోతున్నారు కదా. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల గిమ్మిక్ చేస్తున్నాడు ఆయన. నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఇవాళ నువ్వేం చేసినావు? మీ పార్టీ తెలంగాణలో ఏం చేసింది? తెలంగాణలో ఆనాడు 1947లో వస్తే నిజాం సర్కారు ఒప్పుకోలే. నాకు సెపరేట్ స్టేట్ కావాలన్నాడు, సెపరేట్ కంట్రీ కావాలన్నాడు. దానికి ఎవరు ఒప్పుకోకుంటే ఆనాడు ఏదైతే నెహ్రూ సిపాయిలు రజాకారులు అందరూ విర్రవీగా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో పెద్ద ఎత్తున, కరీంనగర్లో ఎంతోమందిని చావగొడుతుంటే అప్పుడు జమలాపురం కేశవరావు కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా రామానంద తీర్థ, అదేవిధంగా బూరుగుల రామకృష్ణరావు, అదేవిధంగా పివి నరసింహారావు గారు షెల్టర్ ఇచ్చిండు నాగ్పూర్లో. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కొట్టింది సాయుధ పోరాటం, వాళ్ళు పోరాడి ఎంతోమందికి షెల్టర్ ఇచ్చాడు విజయవాడ, మచిలీపట్నంలో. మీ పాత్ర ఏడుంది? దీన్ని ఇప్పుడు లిబరలైజ్, అదే స్వాతంత్రం వచ్చినాడే లిబరలైజ్ అయింది. ఒక నిజాం ఒక్కడే ఒప్పుకోలే, అన్ని రాజులు సరెండర్ అయినరు, విలీనమైనరు భారతదేశంలో. ఇది విలీనం దినం అనేది నా ఉద్దేశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే మొత్తం విమోచనమైంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పాత్ర లేదన్నట్టుగా బీజేపీ అంటుంది. చూడండి, బీజేపీ ఒక్కటే నేర్చుకున్నారని నెహ్రూను పక్కకు, ప్రధానమంత్రి నెహ్రూ కాదా? ప్రధానమంత్రి పంపిస్తే వచ్చిండా లేదా? నెహ్రూ ఆయన ఒక్కడు ఎట్లా రజాలుతాడు క్యాబినెట్లో? ప్రధానమంత్రి ఫస్ట్ పర్సన్, ఎట్లయితే చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంటో ఆయన ఆదేశాల మేరకే మిలిటరీ తీసుకొచ్చి ఈయన సరెండర్ చేసిండు. దానికి ఆయన బొమ్మేస్తారు, నెహ్రూ బొమ్మను తీసేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నెహ్రూ వాళ్ళ కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వాతంత్రంలో ఖర్చు పెట్టారు. అదేవిధంగా జైలు పాలయ్యారు. ఆయనను పక్కకు పెట్టడం, ఆయన బీజేపీ మనిషి కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్కా కాంగ్రెస్ మ్యాన్. కేవలం ఆయన గుజరాత్లో పుట్టిండని నరేంద్ర మోడీకి ప్రేమ పెట్టుకొని ఆయనను ప్రొజెక్ట్ చేసి నెహ్రూను పక్కకు పెట్టాలనే ఆలోచన మంచిది కాదు. దీన్ని తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు హిస్టరీని తిరగరాయడానికి వాస్తవాలను పక్కకు పెట్టి దొంగ నాటకం ఆడుతున్నారు. దీనికి తప్పనిసరిగా నెహ్రూ బొమ్మ పెట్టినప్పుడే వీళ్ళ ఆలోచన ఏందో అర్థమైంది. వీళ్ళు ఇవాళ ఆయన బొమ్మ, నరేంద్ర మోడీ బొమ్మ, కిషన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటే ఇది న్యాయమా? పోనీ కిషన్ రెడ్డి అప్పుడు ఉన్నాడు రాబాయ్, చెప్పు. హిస్టరీ తెలియకుండా హిస్టరీని వక్రీకరించి ప్రజలను అమాయకులు చేస్తున్నారు కాబట్టి నా ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి చరిత్రను మాత్రం వక్రీకరించే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. ఉగ్రవాదులకు కిందనే అసలు గాంధీ కుటుంబం అంతా బలైతే మాత్రం కాంగ్రెస్పై కావాలని
ఉగ్రవాదులకు మద్దతు అంటూ కూడా చేసి కాంగ్రెస్ను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తుందో అది ఎప్పటికి కూడా నెరవేరదు. అలాగే ఒకవైపు పహల్గామ్ దాడి జరిగి ఇప్పటికే బాధితులు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి సందర్భంలో మ్యాచ్ ఎలా పాకిస్తాన్తో నిర్వహిస్తారు, ఇది ఇదేం పద్ధతి అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.